నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే. శ్రీనివాస్ గారు, ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్తున్నారు. వెళ్తూ 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తనతో పాటు తీసుకొని పోతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మారబోతోంది. అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేతగా హరీష్ రావు ఎమర్జ్ అయ్యే ఒక ప్రయత్నం ఆయన చేయబోతున్నట్టుగా బీజేపీ నుంచి ఆ డీలింగ్స్ జరుగుతున్నట్టుగా సోషల్ మీడియాలో చర్చ. ఇది కూడా ఏమంటారు? అట్లా జరిగే పరిస్థితుందా? భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో కోల్డ్ వార్ అంతర్యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగా మారుతోందా? 39 మందిని గెలిపించారు. అవును. కేసీఆర్ ఏమో ఆయన సిక్ అయ్యారు, రెస్ట్లో ఉన్నట్టున్నారు. హాస్పిటల్ నుంచి తన ఇంటికి వెళ్ళారు. తనేమో ఇంకా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. మొత్తం 39 కూడా ప్రమాణ స్వీకారాలు చేసి ఇంకా కాళ్ళ పారాని ఆరలేదు. అవును. అప్పుడే దూకేస్తున్నారా? అలాంటి చర్చ జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఏది ఎలా చూడాలా? పార్లమెంట్ లోపేమీ జరగదు. పార్లమెంట్ తర్వాత పార్లమెంటు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ప్రజా తీర్పు రేపటి పార్లమెంట్ ఎన్నికలను బట్టి భారత రాష్ట్ర సమితి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. గతంలోనే అనుకున్నాము, కేటీఆర్ గారు హరీష్ రావు గారు తీవ్రంగా గొడవ పడ్డారు. అసెంబ్లీలో నాకు అసలు అవకాశం ఇవ్వకుండా కేటీఆర్ వన్ మ్యాన్ షో చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవలు మొదటి నుంచి ఉన్న మాట వాస్తవం అని చెప్పి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావించింది. ఇప్పుడు రోజువారీగా చర్చ అయితే జోరు జరుగుతుంది. ఏమంటారు? అసెంబ్లీలో కోమటిరెడ్డి కూడా అన్నాడు, మా బ్రదర్స్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మీ బావమరుదులు మొత్తం స్టోరీ అంతా కూడా నేను చెప్పమంటారా అని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడాడు. రాజగోపాల్ రెడ్డి ఇంకో మాట కూడా అన్నాడు, నువ్వు ఎంత అరిచినా ఎంత మాట్లాడినా హరీష్ రావు కేసీఆర్ తర్వాత కేటీఆరే, నీకు అవకాశం లేదు కూర్చో అని చెప్పేసి కూడా అన్నాడుగా రాజగోపాల్ రెడ్డి గారు. హరీష్ రావు అతని స్వభావ రీత్యా అతను ఎదిగిన దీని ప్రకారం మేనమామను దాటి మాత్రం వెళ్ళడు. మేనమామ ఉన్నంత వరకు అడుగు వేయడు. ఏది కేసీఆర్కి అంత ఏకలవ్య శిష్యుడుగా మనం హరీష్ రావుని చూస్తాం. ఓకే. అతను ఎదిగినది, అతను ఒక హీరోగా వాళ్ళం ఆయన్నే తీసుకుంటూ తనలోకి తీసుకున్నాడు. ఇప్పుడు ద్రోణాచార్యుడికి ఎట్లయితే ఏకలవ్యుడుగా ఉంటాడో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏకలవ్య అర్జున అవుతారనమాట. కేసీఆర్ ద్రోణుడు గనక అయితే ఇప్పుడు కాకపోతే మరి ద్రోణాచార్య ఏకలవ్యకి అన్యాయం చేశాడు. ఇది అర్జునుడి కోసం. మరి కేటీఆర్ కోసం కేసీఆర్ హరీష్ రావుని బలి తీసుకునేటట్టుగా ఏమీ చేయలేదు ఇంతవరకు కూడా. ఇద్దరిని పెంచి పోషించాడు, ఇద్దరికి సమ ప్రాధాన్యత ఇస్తూ కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇచ్చే విషయంలో కొంత తాత్సారం జరిగింది. అప్పుడేదో జరుగుతోంది అని కూడా చర్చ చేసి చూసాం మనం. అపోహలు వచ్చాయి. అపోహలు ఉన్నమాట వాస్తవమే, విభేదాలు ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు నిప్పు లేనిదే పొగ రాదు కదా. అంతేగా. నిప్పు ఉంది. కాకపోతే అది జ్వాలగా మారుతుందా, జ్వాలగా మారనిస్తాడా కేసీఆర్ అనేది ఇప్పటివరకు కప్పెట్టుకుంటూ వచ్చారు. ఓకే. చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు బీఆర్ఎస్. రేపటి పార్లమెంటు ఎన్నికని బట్టి ఇదంతా కూడా ఉంటుంది. నువ్వు చెప్పేది కూడా బిగినింగ్లో మీరేమన్నారు, పార్లమెంట్ తర్వాతే కదా. అవును. పార్లమెంటు ఎన్నికలలో గనక బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో తక్కువ స్థానాలకు పరిమితం అయితే ఎట్లా ఉంటుంది సార్ పరిస్థితి? అది కరెక్ట్. గౌరవప్రదమైన స్థానాలను గనక తెచ్చుకోలేకపోతే, ఏది వన్ సైడ్ గనక అయిపోయి కాంగ్రెస్ స్వీప్ చేసింది అనుకోండి, మజ్లీస్కి వచ్చేది ఆ ఒక సీటు వాళ్ళకి వచ్చేసింది, వీళ్ళకి 13-14 సీట్లు వచ్చేసేసి 3-4 తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే 3 స్థానాలకు కన్ఫైన్ అయిందో అదేవిధంగా బీఆర్ఎస్ కనుక 2-3 స్థానాలకే కన్ఫైన్ అయితే ఇక మింగేస్తుంది బీజేపీ. ఏది భూతంలాగా బీజేపీ పొంచి ఉంది. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడే సార్ 9 స్థానాలే సాధించింది బీఆర్ఎస్ ఎంపీ స్థానాలు. ఇప్పుడు అధికారం లేదు, 9కి తగ్గుతుంది కదా. ఇప్పుడు మొన్న మనం తీసుకున్న అసెంబ్లీ రిజల్ట్సే తీసుకున్నట్లయితే ఎట్లా చూసుకున్నా కానీ 10-11 స్థానాల్లో కాంగ్రెస్ మెజారిటీ ఉంది. అవును.
64 ఏమో వచ్చాయి కదా వాళ్ళకి. దాన్ని తీసుకున్నట్లయితే ఏ పార్లమెంట్లో వీళ్ళకి మెజారిటీ ఉన్నది తీసుకున్నప్పుడు 11 స్థానాల్లో సేఫ్ జోన్లో ఉంది కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో ఈ వచ్చే 6 స్థానాలన్నా దక్కితే సంతోషం, 4-5 స్థానాలు. అలా కాకుండా 2-3 స్థానాలకే పరిమితం అయితే చిన్న చేపను పెద్ద చేప మింగును, పెద్ద చేపను ఇంకా పెద్ద చేప మింగును. ఇప్పుడేంటి తిమింగలం లాగా ఎదురు చూస్తోంది బీజేపీ ప్రాంతీయ పార్టీలను కబళించడం కోసం. సరే, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ ప్రధానిగా మోదీనే ఉండాలా, లేదంటే కాంగ్రెస్కి అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీ ప్రధాన పీఠం మీద కూర్చునే పరిస్థితి ఉందా? ఇవి రెండే కనిపిస్తున్నాయి సార్. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ని చూసే పరిస్థితి ఏ విధంగా ఉంది? లేదు కదా, ఫీల్డ్లో లేదు. అప్పుడే 4 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. ఇప్పుడు కేసీఆర్ ఆయన ఏదో నేల విడిచి సాము చేశారు, రాష్ట్రాన్ని వదిలేసి దేశంలోకి వెళ్ళారు, జాతీయ పార్టీ అన్నారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్చడం అనేది ప్రధాన తప్పిదం. అదేదో మహారాష్ట్రలో కంటే చేస్తానని, వేరే రాష్ట్రాల్లో రైతులకి సహాయం చేయటం అని, చెక్కుల పంపిణీ అని ఇలా వెళ్ళడం వల్ల ఏం జరిగింది? పునాదులు కదిలిపోయాయి. ఈ పునాదులు కూలగొట్టుకున్నది ఎవరు? కూర్చున్న చెట్టు కొమ్మ నరుక్కుంది ఎవరు? కేసీఆర్ వాళ్ళే. ఇప్పుడు ఆ కుటుంబమే వాళ్ళ కొమ్మ నరుక్కున్న పరిస్థితుల్లో సర్వైవ్ కావటం ఇవాళ ప్రధాన లక్ష్యం. బీఆర్ఎస్ ఎంత మేర సర్వైవ్ అవుతుంది, తనను తాను ఎలా కాపాడుకుంటుంది, అంతర్గత శక్తుల నుంచి కాపాడుకోవాలి, బయటి శక్తుల నుంచి కూడా కాపాడుకోవాలి. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ మధ్య యుద్ధం చేసే సందర్భం కాదు ఇది. ఇవాళ పార్టీని కాపాడుకోవటం వాళ్ళందరి లక్ష్యం కావాలి. కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ వీళ్ళందరూ కూడా పార్టీని కాపాడుకోవాలి. వీళ్ళు అయితే వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, వీకర్ సెక్షన్ని నాయకత్వాన్ని ముందు పెట్టి నడపాలి బీఆర్ఎస్. అవును, కేటీఆర్ త్యాగం చేయాలి, అంటే త్యాగం చేయాలి. ఇది త్యాగాలు చేసే సందర్భం వలి. ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చోమని నిన్ను ప్రజలు చెప్పారంటే అర్థం ఏంటి? నువ్వు ఏ దళితుడికైతే నువ్వు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదో, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నావు, ఆ దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఇవాళ వీళ్ళని అధికార పార్టీ నుంచి తీసేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అవును, ఇప్పుడన్నా మేల్కోవాలి. ఎక్కడ కోల్పోయారో అక్కడ ఎత్తుక్కోవాలి కదా. వీళ్ళు కోల్పోయింది ఎక్కడ? కేసీఆర్ ఎక్కడ కోల్పోయాడు? వీకర్ సెక్షన్ దగ్గర కోల్పోయాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం నాయకత్వాన్ని తన పార్టీలో పెంచాలి, కుటుంబం యొక్క ప్రాధాన్యతని తగ్గించాలి. వీళ్ళ పైన పడిన ప్రధాన అభియోగం ఏంటి? కుటుంబ పార్టీ. కుటుంబ పార్టీ అని చెప్పి బీజేపీ చెలరేగిపోయింది. అవును, మోడీ ఏమన్నాడు? ఫ్యామిలీ పార్టీ అన్నాడు కదా, పరివార్ పార్టీ అన్నాడు. మోడీ ప్రతి ప్రసంగంలో కూడా నా కుటుంబ సభ్యులారా, నా కుటుంబ సభ్యులారా, కల్వకుంట్ల కుటుంబం మిమ్మల్ని ఇలా దోచేసింది. అవును, ప్రజల్లోకి బలంగా వెళ్ళినప్పుడు ఇప్పుడు కేసీఆర్ అర్జెంటుగా చేయాల్సిందేంటి? తన కుటుంబ సభ్యుల నుంచి పార్టీని తప్పించాలి. ఓకే, పార్టీలో వీకర్ సెక్షన్ని పెంచాలి, లీడర్షిప్. కడియం శ్రీహరి వీళ్ళంటి నాయకత్వాన్ని పెంచితే వీళ్ళని ముందు పెట్టి రేపు నడపాలి అసెంబ్లీ. ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీనే వస్తే అప్పుడు జరిగేటటువంటి చర్చ సార్, అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం, హరీష్ రావుని భారతీయ జనతా పార్టీలోకి తీసుకోవాలి, ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకోవాలి, ఇక్కడ బీఆర్ఎస్ని లేకుండా చేయాలి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే నెక్స్ట్ అసెంబ్లీ జరగాలి ఇక్కడ. ఇదే జరుగుతున్నటువంటి చర్చ. అట్లా జరిగే అవకాశం ఉందంటారా? గత దశాబ్ద కాలంగా బీజేపీ రాజకీయం అదే. వాళ్ళు 7 రాష్ట్రాలను ఎంచుకున్నారు. దేశం మొత్తం వాళ్ళ ఒడుగు కిందకు వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో కొరుకుడు పడిన 7 రాష్ట్రాల్లో మన యొక్క 2. అవును, ఏది ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తమిళనాడులో మీరు డిఎంకేని ఎలా చేశారో చూశారు. ఏడిఎంకే అక్కడ ఏం జరిగింది? శశికళను ఏం చేశారు? అక్కడ వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి అపోహలు సృష్టించారు? ఏమైంది? అన్నాడీఎంకే బీజేపీ అన్నాడీఎంకేని మింగేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసింది? అవును, సేమ్ తమిళనాడు పాలిటిక్సే ఇక్కడ కూడా ఆడుతుంది. అక్కడ అన్నాడీఎంకేతో ఎలా చెలగాటం ఆడిందో బీజేపీ, శశికళని జైలుకు పంపించి ఏ విధమైనటువంటి బలహీన పడిందో,
స్టాలిన్ ముఖ్యమంత్రి అవ్వడానికి ఎలా దోహదపడిందో మనం చూసాం కళ్ళ ముందు. ఇవాళ అన్నాడీఎంకే పరిస్థితి అవుతుంది ఇది. ఏది బీఆర్ఎస్. శశికళ పరిస్థితి అవుతారు కేసీఆర్. ఆ చీలికల్లో పేలికల్లో నుంచి బీజేపీ లాభపడాలని చూస్తుంది. అది ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్తుంది, తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్ కుటుంబాన్ని ఎంత మేరకు కాపాడుకుంటారు, బీఆర్ఎస్ని ఎలా కాపాడుకుంటారు, బీజేపీ భూతం నుంచి బీఆర్ఎస్ని కాపాడుకోవటమే ఇవాళ కేసీఆర్ లక్ష్యం కావాలి, తెలంగాణ ప్రజల లక్ష్యం కావాలి, భారత రాష్ట్ర సమితి నాయకులు క్యాడర్ లక్ష్యం కావాలి. చూద్దాం సార్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇలా జరగవచ్చని జరుగుతున్నటువంటి ప్రచారం ఎట్లా ఉండబోతుంది అనేది కూడా భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే.